వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ సంచలనం సృష్టించే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్, భారత్తో మిలిటరీ ఎంగేజ్మెంట్ సమయంలో చైనా తమకు సహకరించిందని, భారత్కు చెందిన కీలకమైన ఇంటెలిజెన్స్ సమాచారం తమతో పంచుకుందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలాంటి టెన్షన్ పెట్టే సమయంలో పాక్ తమ వ్యూహాత్మక సన్నద్ధతను పటిష్టం చేసుకునేందుకు వీలుగా భారతదేశ రక్షణ సామర్థ్యానికి సంబంధించిన సమాచారాన్ని చైనా తమకు ఇచ్చినట్లు చెప్పారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగిన దేశాలు ఒకరితో ఒకరు ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడం సహజమేనని ఆయన చెప్పారు. శాటిలైట్ ఇమాజినరీ, ఏ మేరకు ముప్పు ఉండవచ్చనే సమాచారం వంటివి చైనా తమకు అందించిందని ఖవాజా ఆసిఫ్ తెలిపారు. పరస్పరం ముప్పు ఉన్నప్పుడు దేశాల మధ్య సమాచారం పంచుకోవడం జరుగుతుంది. మేము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అలాంటి ఇబ్బందులు, సవాళ్లను ఇండియాతో చైనా ఎదుర్కొంటోంది. వ్యూహాత్మకంగా దగ్గరగా ఉండే రెండు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ పంచుకోవడం సాధారణమని ఆసిఫ్ చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని 11 ఉగ్రస్థావరాలపై భారత్ విరుచుకుపడింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. దీనితో ఎల్ఓసి వెంబడి జనావాసాలపై పాక్ దాడులకు దిగింది. భారత్ భీకరంగా ఈ దాడులను తిప్పికొట్టడంతో కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదనను పాక్ ముందుకు తీసుకువచ్చింది.